నమస్తే. ప్రస్తుతం మనం నారాయణగూడలోని విదేశ్ కన్సల్ట్స్ దగ్గర ఉన్నామండి. కన్సల్టెన్సీలో ఇంకేం పని అని అనుకుంటున్నారా? కంప్లీట్గా ఈ వీడియో మీకోసమే. మీకోసం అని అంటే మీ ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నట్లయితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడుందంటే నారాయణగూడలో మనకి పక్కన భూలక్ష్మీదేవి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కనే మనం చూసినట్లయితే కుబేరా టవర్స్ ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు. కుబేరా టవర్స్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో G14లో విదేశ్ కన్సల్టెన్సీ ఉందండి. సో వీళ్ళు యూకే, ఇటలీ, జర్మన్, ఫ్రాన్స్, పోలాండ్, యూరప్ కంట్రీస్లో చదువుకోవడానికి పిల్లల్ని పంపిస్తూ ఉంటుంది. మరి రకరకాల దేశాలకు పిల్లల్ని స్టడీస్ కోసం, ఎడ్యుకేషన్ కోసం పంపిస్తున్నప్పుడు ఒక్కొక్క కంట్రీకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది లోపల మనకి వివరించడానికి విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ శశి గారు ఉన్నారు. మరి వెళ్ళి మాట్లాడేద్దామా? వచ్చేసేయండి. కుబేరా టవర్స్లో G14లో విదేశ్ కన్సల్ట్స్ ఉంది. సో మనం అక్కడికి వెళ్తున్నాము. బయట చూస్తుంటే మాత్రం చాలా మంది ఉన్నారు, చాలా హడావిడిగా ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ మనం చూసేద్దాం. ఓకేనా? సో కనిపిస్తుందా? ఇదే మనకి ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ యూరప్ విదేశ్ కన్సల్ట్స్ అని. స్టడీ ఇన్ యూకే, ఇటలీ, జర్మన్, ఫ్రాన్స్, ఎనీ కంట్రీ మీరు ఎక్కడ చదువుకోవాలనుకున్నా విదేశ్ కన్సల్ట్స్ మీరు ఒకసారి కన్సల్ట్ అయితే సరిపోతుంది. లోపల చూడండి ఎంత రష్ ఉందో. సో నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడడానికి చాలా హడావిడిగా ఉన్నారు వీళ్ళంతా. ఓకే. సో చాలా అంటే చాలా రష్గా ఉంది కదా, చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఏంటి ఇంత క్రౌడ్ ఉండండి, ఆ విషయాలన్నీ మాట్లాడడానికి మనకి విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ శశి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. రైట్. ఏంటండి ఏంటి ఇదో పెళ్ళింటికి వస్తే ఉంటుంది చూడండి, ఈరోజు ఫెస్టివల్ మూడ్ అంతా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఈరోజు ఏంటంటే మన ఆఫీస్ లో జర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫేర్ చేస్తున్నాము. జర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫేర్. We have around 7 యూనివర్సిటీస్ వచ్చారన్నమాట జర్మనీ నుండి. వాళ్ళు మన స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ అన్ని డీటెయిల్స్ గైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా జర్మన్ చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ రోజు సో ఆ కంట్రీ నుంచి కొంతమంది వచ్చారంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సో అది ఈ పండుగ వాతావరణానికి రీజన్. అంటే 17 years ఎక్స్పీరియన్స్ ఉంది కదండి మీకు. ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ పంపించారు? For the last 16+ years లో మేము 12,000 స్టూడెంట్స్ పంపించాము. 12,000 స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్. We have 14 branches all over India. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది. ఓన్లీ హైదరాబాద్ అయితే ఓకే, మరి వేరే వేరే ప్లేసెస్ ఉంటే ఎలా అని. సో చాలా పాపం వీళ్ళందరికీ మనం డిస్టర్బ్ చేయొద్దు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ పాపం వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటే లోపలికి వచ్చేసేయండి, మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. నమస్కారం అండి. సో ఈరోజు యాక్చువల్గా మనకి జర్మనీలో ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతోంది మన ఆఫీస్లో. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ మనకి ఈరోజు BSBI బర్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్నోవేషన్ కాలేజ్ నుంచి ఇండియా రిప్రజెంటేటివ్ మేడం రేఖా గారు ఉన్నారు. సో మనం యాక్చువల్గా ఎందుకు జర్మనీలో చదవాలి, ఆ తర్వాత ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ ఏంటి, తర్వాత అక్కడ చదువుకున్న తర్వాత ఆపర్చునిటీస్ అవన్నీ కూడా పూర్తిగా మేడం ద్వారా మనం తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. How are you? I'm fine, sir. You? Super, thank you. Yes, sir. సో యూజువల్గా ఏంటంటే నేను ఎప్పుడు యాంకరింగ్ చేయడం కాదు, నేను ఎప్పుడు కూడా అటుపక్కన ఉంటాను. ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. Thank you, sir. సో ఐ రియలీ వాంట్ యాక్చువల్లీ లైక్ అవర్ ఆడియన్స్ టు ఎక్స్ప్లోర్ ద ఆప్షన్స్ ఇన్ బర్లిన్ అండ్ వై యాక్చువల్లీ పర్టికులర్లీ వీ షుడ్ చూస్ బర్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్నోవేషన్. సో అసలు వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ యాక్చువల్లీ లైక్ Sure, sir. వై అవర్ యూనివర్సిటీ ఈస్ యాక్చువల్లీ గెయినింగ్ సో మచ్ ఆఫ్ ప్రయారిటీ ఇన్ ఇండియా? Please explain. Berlin School of Business and Innovation. We are located in the heart of the city and in Berlin. So Berlin is the capital of Germany. So it is a main reason why the students comes there, because they don't feel any language barrier over there or any challenges of getting part-time.
Berlin School of Business and Innovation, we have a 4 campus. One is in Berlin, Hamburg, and Spain and Paris. So Berlin is our main campus, and BSBI, we are, the fees is comparing to the other universities and colleges, it is a very affordable cost. Within 8.5 to 9.5 lakhs, the student can finish their masters. Bachelors also, we have a good discounts in their fees. So when we are talking about the fees, for the masters it is 13,250 euros overall fees, and we are giving a discount of 25% to our student if they're ready to make the payment in one transaction. And we are giving a free German language A1 to B1 level, which is helpful for the student when they are applying for the PR. When they are studying, it is not required the language to do the part time, because they are in the Berlin, which it is in and around the English speaking peoples will be there. రైట్, సూపర్ అండి. సో యాక్చువల్లీ మీరు ఇంతకుముందు చెబుతూ యాక్చువల్లీ బర్లిన్ స్కూల్లో దాంట్లో మనకి యాక్చువల్గా ఫీజ్ అనేది ద Yes. ఫీజ్ ఇస్ ఓన్లీ లైక్ 13,500. Yes, దాంట్లో కూడా అగైన్ యు ఆర్ సో బెనివలెంట్ దట్ యాక్చువల్లీ యు We ఆర్ are ఆఫరింగ్ 25% ఆఫ్ ద స్కాలర్షిప్, yes, sir. విచ్ ఇస్ టెక్నికలీ స్పీకింగ్ ఇట్స్ లైక్ 9 lakhs చేంజ్లో కంప్లీట్ జర్మనీలో They- మాస్టర్స్ అయిపోతుంది. Exactly. సూపర్. And for the bachelors also, we are giving a discount of first year 20%, Uh-huh. second year 25, third year 30%. సూపర్. ఓకే ఓకే. సో చూసారు కదా, యాక్చువల్గా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఫీజ్ జర్మనీలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చదవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. అయితే చాలామంది బ్యాచిలర్స్కి వెళ్ళే వాళ్ళకి ఎట్లా అంటే ఇక్కడ మనము అక్కడ జర్మనీలో చేసేటప్పుడు 13 years ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, విచ్ జర్మనీలో అదొక రిక్వైర్మెంట్ కదా. సో ఇస్ ఇట్ స్టిల్ రిక్వైర్డ్ విత్ బిఎస్బిఐ? So BSBI, we don't require that, but Oh. still, if the students falls under the category of 69 till 60 Okay. to 69%, then they have to give a 1-year foundation with us. That is 1 plus 3, 4 years degree. ఓకే, బట్ యూజువల్లీ వాళ్ళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అందరికీ 70 above వస్తుంది. Exactly, so they don't require foundation with us. సో ఫౌండేషన్ ప్రోగ్రామ్ లేకుండా స్ట్రైట్ అవే మనం If ఇంగ్లీష్ they're 70, బ్యాచిలర్స్కి మనం జాయిన్ అయిపోవచ్చు. Yes, change. అండ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాచిలర్స్ యూర్ ఆఫరింగ్ మ్యామ్? So we have a programs? computer science and digitization, psychology, game design, graphic design, and international business management. ఓ We సూపర్. have సో టెక్నికల్ నుంచి మేనేజ్మెంట్ వరకు అన్ని అన్ని సైకాలజీ ఎవ్రీథింగ్ కవర్ చేస్తున్నారు. yes, సూపర్. సో యాక్చువల్ చాలా మంది ఈ మధ్య ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి మేనేజ్మెంట్కి జర్మనీకి మధ్య బాగా క్రేజ్ పెరిగింది బ్యాచిలర్స్కి. exactly. సో మన దగ్గర ఏంటంటే జస్ట్ ఇంటర్మీడియట్లో 70% అబౌవ్ ఉంటే మనకి ఎక్కడ ఐఎల్స్ కానీ దాని రిక్వైర్మెంట్ ఎలా ఉంది మేడం? IELTS is 6.5, not less than 5.5. ఓకే, If the student with the 6 IELTS, then they have to give an interview with us. రైట్. So we will accept the student. సో దట్స్ ఎ రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ జర్మన్ యూనివర్సిటీ, కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ నట్ టు క్రాక్, Yes. టఫ్ ఫర్ దెమ్. తర్వాత మేడం యాక్చువల్లీ లైక్ ఈ ఫీజు మనకి 13,500లో ఈ స్కాలర్షిప్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? Yes, sir. 1.5 years they will be getting the post study. ఓకే, సో 18 months. దే హ్యావ్ ద జాబ్ సర్చ్ వీసా. Yes. సో హౌ డు యూ సీ ద సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ గోయింగ్ దేర్? So we have a career support team which will be assisting the student, Okay. like CV writing, and also we will be conducting a job fair in our campus. ఓకే. So which will be helping them to get the job, but we are not giving a placement there, but we will be assisting the student. సూపర్. యా, సో మనకు యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు యాక్చువల్లీ లైక్ జస్ట్ గైడ్. ఆ గైడెన్స్ మాకు ప్రాపర్గా దొరికితే కనుక Ante. స్టూడెంట్స్ అందరూ కూడా So ఈజీగా comparing to Germany, the why the students they are looking for the Germany, they are have a lot of job opportunities there comparing to the other countries. They need a people to work for them. That's why they are giving so many benefits to the student. Recruiting the they are inviting the student and making them as a German graduate, and then they are giving a job. ఎక్సలెంట్ అండి. అండ్ ఈవెన్ యాక్చువల్గా జర్మనీలో ఈ ఇయర్లో లైక్ దెర్ ఇస్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీసాస్ ఆల్సో కదా. Yes. అండ్ ఇంకోటి ఇప్పుడు దెర్ ఇస్ అ స్కిల్డ్ వర్క్ వీసా అని చెప్పి అంతకుముందు ఇండియన్స్కి 20,000 వీసాస్ ఇస్తుంటే ఇప్పుడు 90,000 వీసాస్ Exactly. So, because there is a lot of job opportunities are there. దానివల్ల మీకు అంత గేట్స్ ఓపెన్ అయింది. That's the reason. సో ఆబ్వియస్లీ ఇక్కడ వీసాలు పెంచడం అంటేనే అర్థం ఏంటంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని. Exactly. సో ఇది రైట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్ టు గో దేర్. అంటే డైరెక్ట్గా ఈ జాబ్ సీకర్ వీసాకి వెళ్ళే కంటే స్టూడెంట్ వీసాకి వెళ్ళడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే సో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు స్టూడెంట్గా వెళ్ళేప్పుడు దే హ్యావ్ ఆర్ అడాప్టింగ్ ద culture, and they are like treating as a German graduate, and they know the language. On the meanwhile, they will be adapting the situation
So there is, comparing to the direct staff, they will be, as a student, if they are looking for the job, it is easy for them to sit. అబ్సల్యూట్లీ అండి. మీరు చెప్పినట్లు ఏంటంటే మనకి జర్మనీ అనేటప్పటికి అక్కడ లోకల్ లాంగ్వేజ్ జర్మన్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ఎప్పుడైనా కూడా ఇండియా నుంచి డైరెక్ట్గా జాబ్ సీకర్ వీసా వేసుకుని వెళ్తే అక్కడ దే గివ్ అ 1 year's టైం, బట్ ఇన్ దట్ 1 year అక్లిమెంటింగ్ టు ద సిచ్యువేషన్స్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ మేకింగ్ నెట్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ జాబ్ సీకర్ కంటే కూడా ఐ ఆల్సో పర్సనలీ సీన్ డ్యూరింగ్ దిస్ మెనీ ఇయర్స్ దట్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ యాక్చువల్లీ హూ వెంట్ ఆన్ స్టడీస్ దే ఆర్ అబ్సల్యూట్లీ గెటింగ్ అ జాబ్ ఈజీలీ. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మేడం పార్ట్ టైం జాబ్ ఆప్షన్స్ అంటే మనం చూసే వాళ్ళందరికీ కూడా జర్మనీ అంటే జర్మన్ లాంగ్వేజ్, సో అక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరకవు కదా, అంటే భాష రాకుండా ఎలా వస్తాయి జాబ్స్ అనేది చాలా పేరెంట్స్ ఉంది. ఇది అలా కాదు. The main reason BSBI is located in the heart of the city of Berlin. ఓకే So they don't feel like a language will be a big barrier for them. ఓకే ఏంటంటే ఈజీగా జాబ్ దొరుకుతాయి ఫర్ ఎనీ పీపుల్, బట్ ఇనిషియలీ ద జాబ్ విల్ బి లైక్ వెరీ వెల్ కొంచెం ఆర్ జాబ్స్ ఏ ఉండేదాన్ని. తర్వాత ఇఫ్ దే స్టూడెంట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ దెన్ దే కెన్ సెటిల్ డౌన్ ఇన్ దేర్ ఓన్ జాబ్. So my students are all settled in, for example, Rolls-Royce, they got job. Volkswagen, many of the students. సూపర్. Yes. Now they got 1 or 2 students also, they called me and they said, Mom, I got the PR. Oh, lovely to know. So it's all kudos to BSBI and your hard work. సో మ్యామ్ ఇంకోటి యాక్చువల్గా వీసా సక్సెస్ రేట్ ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు US, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా కొద్దిగా ఎందుకో టైట్ అవుతున్నట్టుగా ఉంది మార్కెట్. Yes. సో జర్మనీ ఇంకో పక్కన చూస్తేనేమో వాళ్ళు వర్క్ వీసాస్ పెంచడము, స్టూడెంట్ వీసా పెంచడము జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కరెంట్ సక్సెస్ రేట్? 98%. వావ్, స్టాగరింగ్. 98% అంటే ఆల్మోస్ట్ యాక్చువల్గా మేబీ 100% ఉంటుందేమో, మీరు వీడియో ముఖంగా చెప్పడం ఇష్టం లేక చెప్తున్నట్టున్నారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ టు నో మ్యామ్. కాబట్టి చూసారు కదండి, ఇప్పుడు మనకి జర్మనీ వెళ్ళడానికి మనకు ముఖ్యమైన కారణాలు వచ్చేటప్పటికి ఒకటి అఫోర్డబిలిటీ, ట్యూషన్ ఫీజ్ ఇది చాలా తక్కువగా ఉంది. 2 క్వాలిటీ ఆఫ్ లైఫ్, అబ్సల్యూట్లీ జర్మనీ సేఫ్టీ సెక్యూరిటీకి చాలా మంచి కంట్రీ అండ్ ఆల్మోస్ట్ లైక్ గన్ కల్చర్ లేదు. సో అబ్సల్యూట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పిఆర్ ఆప్షన్స్, ఇంతకుముందు మేడం చెప్పినట్లు మన కాలేజ్ స్టూడెంట్స్ చాలామందికి ఆల్రెడీ పిఆర్ కూడా వచ్చేసింది. కాబట్టి పిఆర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇక లైఫ్ లాంగ్ వీసా టెన్షన్ ఉండదు. తర్వాత వీసా సక్సెస్ రేట్ అసలు ఇదైతే అసలు 98% మేడం చెప్తున్నారు, బట్ టచ్ బట్ సోఫార్ విదేశ్ కన్సల్స్ నుంచి ఇప్పుడు మనం చేసిన వాళ్ళందరికీ కూడా జర్మనీకి 100% వీసాలు వచ్చాయి. కాబట్టి ఇది రైట్ టైం ఫర్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఆప్షన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ So much.